విజయనగరంలో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ప్రజలు ఆశీస్సులతో వచ్చే ప్రభుత్వంలో ఎన్నికల ప్రణాళికలో ఏవైతే అంశాలు పెట్టామో ఆ అంశాలని 100% నెరవేర్చాలి అనే ధ్యేయంగా పెద్దలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రణాళికకి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ నేపథ్యంలో ఈ కమిటీ ఏదో హైదరాబాద్లోనో లేకపోతే అమరావతిలోనో కూర్చొని అక్కడ ఒక విధానాన్ని ఒక ఆలోచనని రూపొందించడం కాకుండా క్షేత్రస్థాయిలో జరుగుతున్న అంశాలని క్షేత్రస్థాయిలో ప్రజలకు ఏం కావాలి, అభివృద్ధి సంక్షేమం అనే అంశాలని క్రోడీకరించుకొని ఆ రెండు అంశాల పట్ల జిల్లాలో విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి జిల్లాలో ఉన్న మా పార్టీ అన్ని వర్గాల తాలూకు ఆలోచనలు తీసుకొని వారు చెప్పిన మాటలు కూడా తీసుకొని అలా 13 జిల్లాలను కూడా ఈ సమావేశంలో వచ్చిన అవుట్కమ్తో తద్వారా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైన 3400 కిలోమీటర్ల పాదయాత్రలో ఆయన ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని వాటితో పాటు రాష్ట్రంలో ఉన్న భౌగోళిక పరిస్థితుల్ని, రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల్ని ఆవగింపు చేసుకుని ఆర్థిక పరిస్థితులను ఒక పక్క మెరుగుపరుచుకుంటూ ఒక పక్క అభివృద్ధి అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని సంక్షేమమే మూలంగా ప్రతి ఒక్క వర్గానికి ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా ఉండాలి ఈ ప్రభుత్వం, ఈ విధంగా ఉండాలి ఈ తాలూకా పరిపాలనని ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో ఆ విధమైన ఒక ఎన్నికల ప్రణాళికలు తయారు చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన. ఆ నేపథ్యంలోనే విజయనగరంలో ఈరోజు ఎన్నికల మేనిఫెస్టో కమిటీ అధ్యక్షులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న పెద్ద మా 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి విజయనగరం విజయనగరం అరకు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఉన్న 14 నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ పెద్దలు, నియోజకవర్గ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు అందరితో కలిసి ఇవాళ క్షేత్రస్థాయిలో 6తో పాటు అనుబంధ సంఘాల అధ్యక్షులను, అనుబంధ సంఘంలో ఉన్న కార్యకర్తలు, మా పార్టీ క్షేత్రస్థాయిలో ఉన్న మండల స్థాయి వరకు కూడా అందరినీ పిలిచి వారి అభిప్రాయాలను తెలుసుకున్నాం. ఎన్నో అంశాలు ముందుకు వచ్చాయి. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో అయితే ఏదైతే బాక్సైట్ మైనింగ్ సంబంధించిన 97 జీవో ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కూడా అది రద్దు చేయాలి. ఆ జీవోని మరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. దానివల్ల గిరిజన ప్రాంతాల్లో గిరిజనులంతా ఇబ్బంది పడుతున్నారు, సంపద అంతా దోపిడీ అయిపోతుంది. దీన్ని మేనిఫెస్టోలో పెట్టాలనేది ఒక సూచనగా ఇచ్చారు. దాంతోపాటు అడవి హక్కుల చట్టం ఏదైతుందో అంటే 107/7 ఏదైతుందో 170/7 ఆ అడవి హక్కుల చట్టానికి ఆ రోజు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ చట్టాన్ని పూర్తి పటిష్టం అమలు జరపాలనేది రెండో అంశంగా ఈరోజు వచ్చింది.
వాటితో పాటు ఒక్క మన జిల్లాలోనే కాదు, మన ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే కాదు, రాష్ట్రం అంతటా కూడా ఏదైతే రైతాంగం ఉన్నారో ఆ రైతాంగానికి వారి తాలూకా భూముల మీద హక్కులు, పట్టా ఉంటే అడంగలు లేదు, అడంగలు ఉంటే పట్టా లేదు, ఈ రెండు ఉంటే ఎఫ్ఎంబిలో పేర్లు లేవు, ఒకరి దగ్గర వచ్చి హక్కు ఉంటే ఇంకోటి దగ్గర వచ్చి కాగితాలు ఉన్నాయి, వాటి తాలూకా పత్రాలు ఉన్నాయి, అవి డూప్లికేట్లు. అది కాకుండా బ్యాంకుల నుంచి ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి పూర్తిగా ఈ భూములన్నీ కూడా రీసర్వే చేయాలి. ఎవరి భూమి ఎవరికి హక్కు ఉందో అది పూర్తిగా తేల్చే విధంగా ఒక కార్యక్రమం జరగాలి ప్రభుత్వంలోనూ, రాబోయే ప్రభుత్వంలోనని చెప్పని ఒక సూచనగా వచ్చింది. వీటితో పాటు ఎన్నో అంశాలు మరి ముందుకు వచ్చాయి, విద్యాపరంగా వచ్చాయి, విద్యను ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలో వచ్చాయి. ఉదాహరణకి ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో పాలిటెక్నిక్ కాలేజీ కూడా తెలిస్తే టెక్నికల్గా ఉద్యోగ అవకాశాలకి వారికి నైపుణ్యత వస్తుంది, అందరికీ బాగుంటుంది అనేది ప్రత్యేకమైన అంశం కాదనేది వచ్చింది. అలాగే పాలిటెక్నిక్ కాలేజీలో ప్రతి పాలిటెక్నిక్ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీకి అప్గ్రేడ్ చేసి రెండు ఉంటే బాగుంటాయనే ఒక సూచన కూడా వచ్చింది. అలాగే హెల్త్ పరంగా కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొద్దిగా ఇంప్రూవ్ చేసి వాటన్నింటినీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలనేది ఒక సూచనగా వచ్చింది. ఇవన్నిటినీ కూడా ఈ జిల్లాలో వచ్చి ఇంకో జిల్లాలో వచ్చి ఇంకో జిల్లాలో వచ్చినవి ఇవన్నిటినీ క్రోడీకరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే విధానపరమైన నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా బాగుంటుందో, ప్రజలకు అందరికీ బాగుంటుందో అటువంటి అంశాలని ఆలోచన చేయాలనేది ఒక విధంగా మంచి వాతావరణంలో జరిగింది ఈ సమావేశం. ముఖ్యంగా రైతులకు సంబంధించిన అంశంలో పంట వేసుకుంటున్నాం, దానికి గిట్టుబాటు ధర, మద్దతు ధరలు రావట్లేదు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు దానికి రెండు వాగ్దానాలు ఇచ్చారు. ఒకటి, ఏదైతే మద్దతు ధర కోసం నిధిని ఏర్పాటు చేస్తున్నారు మార్కెట్ ఇంటర్వెన్షన్కి, దాంతోపాటు పంట వేసే ముందే ధరను ప్రకటిస్తున్నారు. మరి వీటితో పాటు రైతు వెసులుబాటు కోసం విరివిగా గిడ్డంగులు కూడా నిర్మిస్తే ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది ఒక సూచనగా కూడా వచ్చింది. ఇవన్నీ కూడా ఇంకా చాలా విషయాలు వచ్చాయి. ఇది ఇలాంటి విషయాలు రాష్ట్రం మొత్తం మీద చర్చలు జరగాలి. ఈ చర్చలు జరిగిన తర్వాత దాంట్లో అవుట్కమ్ యూనివర్సల్గా ఏదైతే ఆ సమస్యలు వస్తాయో వాటిని విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలనేది వైఎస్ఆర్సీ పార్టీ తాలూకా ఆలోచన, విధానమైన విషయాన్ని మరి మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. ఇక అది కాకుండా జిల్లా సమస్యలు, నియోజకవర్గ సమస్యలు కూడా వచ్చాయి. నియోజకవర్గ సమస్యలు ఉదాహరణకి విజయనగరానికి సంబంధించి వస్తే తాగునీటి సమస్య చాలా విపరీతంగా ఉంది. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న హయాంలో మన ఆ రోజు కొన్ని ప్రాజెక్టులు ఇక్కడ విజయనగరం దాహార్తిని తీర్చడానికి ప్రధానంగా స్వాస్థ్యమైన పరిష్కారం కోసం రామతీర్థ సాగర్ నుంచి తేవాలని ట్యాంకులు కూడా కట్టించాం, అన్నీ చేశాం. కానీ ప్రభుత్వం దాన్ని నెగ్లెక్ట్ చేసింది. 3-4 రోజులకు కూడా నీరు రాలేని పరిస్థితి, ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, ప్రజలందరూ తాగునీరు కోసం చాలా ఇబ్బంది పడుతున్నారని ఒక అంశం. అలాగే అటు గజపతి నగరం, అలాగే ఆ ప్రాంతాల్లో చూసుకుంటే తోటపల్లి తాలూకా కాలువని కడతామన్నారు కానీ రాలేదు, విధంగా ఇబ్బంది పడుతున్నారని అంశాన్ని ఆ ప్రజలు కూడా మరి చెప్పడం జరిగింది. అదే విధమైన అదే తోటపల్లి కాలువని అటు హెచ్చర్లకు కానీ అటు రాజాం వరకు కూడా ఉన్న నేపథ్యంలో వారు కూడా ఇబ్బంది పడుతున్న పనులు అరకొరగా ఉన్నాయి, దాన్ని పూర్తిగా చేయాలనే అంశాలు వచ్చాయి. ఇవన్నీ కూడా స్థానికంగా ఉన్న సమస్యలు, వాటితో పాటు నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు.
ఇవన్నీ కూడా మరి రాష్ట్ర మేనిఫెస్టోలో రావు. కానీ ఆయా అంశాలు ఏవైతున్నాయో ఎన్నికల్లో మళ్ళీ ఆయా ప్రాంతాలు పర్యటించినప్పుడు, ఆ ప్రాంతాలకి రాష్ట్ర అధ్యక్షులు వచ్చినప్పుడు, లేదా ఆ ప్రాంతాలకు నియోజకవర్గ అభ్యర్థులు వెళ్ళినప్పుడు, పెద్దలు వెళ్ళినప్పుడు వాటికి అక్కడికక్కడే ఆ సమస్య పట్ల వాగ్దానం చేస్తూ ప్రజలకు నమ్మకాన్ని కల్పిస్తూ రాబోయే కాలంలో వాటినన్నింటినీ కూడా శాశ్వతంగా వాటి సమస్యను పరిష్కారం చేయడానికి మరి కృతజ్ఞతతో మరి వైఎస్ఆర్సీ పార్టీ మరి పెద్దలు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్నామనే విషయాన్ని మరి మీ ద్వారా రాష్ట్ర ప్రధాని జిల్లా ప్రధానికానికి మరి తెలియజేస్తున్నాం. అలాగే నియోజకవర్గంలో కూడా తెలియజేస్తున్నాం. ఇకపోతే ఇంకో విషయం కూడా ఇవాళ చర్చలో వచ్చింది. అది ముఖ్యంగా ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా 4 రోజుల్లో రాబోతుంది, 10 రోజుల్లో రాబోతుంది అనేది మనకి పత్రికలో చదువుతున్నాం. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మరి వారికున్న అధికార అండతో, ముఖ్యంగా పోలీసుల అండతో వాళ్ళు చేస్తున్న దుష్కర్యాల్ని ఎలాగైతే మేము అంతకుముందే 1 నెల 15 ఇదే ఇక్కడి నుంచే మీతో ప్రెస్లో కూడా మాట్లాడే రోజు చెప్పాం, ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పాం. ఈ ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ఏదైతే ఫారం 7, ఫారం 6 అంటే 6 అంటే నమోదు, 7 అంటే తొలగింపు, ఆ 2 అంశాలు ఏమున్నాయో తెలుగుదేశం పార్టీ ఒక ఏజెన్సీలకు ఇచ్చి తద్వారా ఈ తొలగింపుని అర్ధరాత్రి చేస్తూ ఎన్నికలు వచ్చినప్పటికీ మా ఓట్లన్నీ కూడా తొలగిస్తున్నారని చెప్పని మేము ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో ఉదాహరణకి జిల్లాలో వివిధ నియోజకవర్గాలకు సంబంధించి ముఖ్యంగా నా నియోజకవర్గం, నేను పోటీ చేస్తున్న నియోజకవర్గం చీపురుపల్లి నుంచి ఏదైతే మెరకముడిదాం మండలం ఉందో, ఒక్క మెరకముడిదాం మండలంలోనే సుమారు 4,820 ఓట్లని తొలగించడం అనేది, ఆన్లైన్ ఫారం 7 ద్వారా తొలగించడం అనేది జరిగింది. మొన్నటి రోజున మా పెద్దలందరూ కూడా, మా చంద్రశేఖర్ గారు, మా చంద్రశేఖర్, మా వారితో పాటు ఉన్న పెద్దలందరూ కూడా ఆర్వో దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం కాకుండా వారిని దీని మీద డిమాండ్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ తొలగింపులు చేయడానికి, అలాగే ఇక్కడతో పాటు జిల్లా మొత్తం మీద వివిధ నియోజకవర్గాల్లో ఈ విధమైన దుశ్చర్యలు పాడుపడుతున్న అంశాన్ని కూడా దృష్టికి తీసుకొచ్చి జిల్లా కలెక్టర్తో స్వయంగా నేనే ఫోన్లో మాట్లాడాను. వారికి కూడా చెప్పాను, ఎవరైతే ఈ ఆన్లైన్లో ఏ వెబ్సైట్ నుంచి అయితే వెళ్ళాయో, ఎవరైతే ఇది అప్లోడ్ చేశారో వాళ్ళని సైబర్ క్రైమ్ ద్వారా వాళ్ళని పట్టుకోండి, వాళ్ళు శిక్షించండి, లేకపోతే దీనికి కట్టుకట్ట లేదు. ఏదైతే ఎన్నికల్లో ఉన్న ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికల్లో ఉన్న నిబంధనలు ఉన్నాయో నిబంధనల ప్రకారం కఠినంగా మీరు వ్యవహరించాలని చెప్పని మేము డిమాండ్ చేయడం జరిగింది. ఇవాళ చూశాను ఉదయం కొన్ని పత్రికల్లోనూ సోషల్ మీడియాలో చూశాను. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు, మేము 4 రోజుల కిందటే ఈ అంశాన్ని ప్రధాన రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి, జిల్లా ఎన్నికల కలెక్టర్ గారికి, స్థానికంగా ఉన్న నియోజకవర్గంలో ఉన్న ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్తే పైపెచ్చి మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్సీపీ సైబర్ క్రైమ్ నేరస్తులు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు, నీకంటే ఎవరు నేరస్తులు లేడు ఈ రాష్ట్రంలో. నువ్వు ప్రధానమైన ఒక బందిపోటు లాంటి నేరస్తుడు నువ్వు. ఇవాళ అందుకే జిల్లా కలెక్టర్ మళ్ళీ రేపు కలబోతున్నాం. రేపు కలిసి దీని మీద ఎవరైతే ఈ అప్లోడ్ చేశారో, ఎవరైతే ఏ ఏజెన్సీ ద్వారా వెళ్ళాయో, ఏ నెట్వర్క్ ద్వారా వెళ్ళావో, ముందు ఆదిని సైబర్ కేంద్రం పట్టుకోండి, దీన్ని చేయండి. దురదృష్టం ఏంటంటే మా నియోజకవర్గంలో అయితే ఈ 4,800 మొత్తం 7,000 ఓట్లు తొలగించి అవి మళ్ళీ తిరిగి మా ఎవరైతే ఉన్న బూత్ కమిటీకి అన్నీ ఉన్నారో ఓట్లు తొలగించింది మా సానుభూతి పరులు 100%. అందులో ఓ 10% మాత్రం ఎవరైనా వేరే వాళ్ళు ఉంటే ఉండొచ్చేటో నాకు తెలియదు, కానీ 90% మ్యాన్ టు మ్యాన్ చెక్ దర్యాప్తు చేద్దాం, ఇంటింటికి వెళ్దాం, మా మనుషులు కూడా వస్తారు, మీ మనుషులు కూడా వెళ్దాం, అధికారులు తీసుకెళ్దాం.
ఎవరు సానుభూతి వల్ల అక్కడే ఎదురుగా అడుగుదాం. అందరినీ 7,200 ఓట్లు తొలగిస్తూ తిరిగి పైపొచ్చి అందరి అన్నీ కూడా మా బూత్ కమిటీ కన్వీనర్లు, మా సర్పంచ్, మా ఎంపీ పేర్లే మళ్ళీ దాంట్లో రాసి పెడుతున్నారంటే ఎంత బరి తెగించారో ఈ ప్రభుత్వం, ఈ అధికారులు అనేది ఒకసారి ఆలోచన చేయమని రాష్ట్ర ప్రధానికాన్ని మీ ద్వారా కోరుతున్నాను. ఏ విధంగా ఎన్నికల అక్రమాలతో ఎన్నికల్లోకి వెళ్దామనుకుని కుయుక్తులు పడుతున్నారో చూస్తుంటే ఎంత విడ్డూరంగా ఉందో ఆలోచన చేయమని కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎన్ని కుయుక్తులు చేసినా, మీరు ఎన్ని కుతంత్రాలు పడినా, మీరు ఒక 7,000 మందిని తగ్గించగలరేటో కానీ మిగతా ఎవరిని తగ్గించినా ఇంకా 2 లక్షల తిరుగ ఇంకా ఓటర్లు అక్కడ ఉన్నారు. ఈ 7,000 మందిని కూడా మేము ఒప్పుకునేది లేదు. ఇవి కూడా కలపవలసిందే. ప్రతి వారు ఫారం 7 ద్వారా ఒక్క చీపురుపల్లిలోనే కాదు, ఒక విజయనగరం జిల్లాలోనే కాదు, రాష్ట్రం మొత్తం మీద ఏ ఒక్క ఓటు తొలగించవలసి వచ్చినా అది రిటర్న్గా, ఆన్లైన్లో కాదు, వారి దగ్గర నుంచి రిటర్న్గా మళ్ళీ తీసుకొని చేయాలనేది మా డిమాండ్. ఎందుకంటే రాష్ట్రంలో బిఎల్ఓలు అందరూ, బూత్ లెవెల్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏజెంట్లు. ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చెప్తున్నాం, ఇది వాస్తవం చెప్తున్నాం. ఇదేమి ప్రభుత్వానికి సంబంధించిన మనుషులు కాదు. వీళ్ళు పూర్తిగా కూడా తెలుగుదేశం పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్న వ్యక్తులు కాబట్టి దయచేసి ఎలక్షన్ కమిషను నిష్పక్షపాతంగా దీన్ని చూడాలని జిల్లా అధికారులకు, జిల్లా ఎన్నికల అధికారులు కూడా కోరుతున్నాం. ఇంకా 2 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. నిష్పక్షపాతంగా ఉండండి. మీ నిజాయితీని, మీ నిజాయితీ ఉద్యోగిగా మీరు పేరు తెచ్చుకోవాలని, వ్యవస్థని సరైన మార్గంలో తిప్పే వ్యక్తులుగా మీరు ఉండాలని మా కోరిక. అటు పోలీస్ వ్యవస్థను కూడా మరి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి ఇన్నాళ్ళు ఏం పడ్డారు. ఇక్కడ ఎన్నికలు వస్తున్నాయి, వాళ్ళు లాబీ నుంచి బయటికి రండి, సక్రమంగా ఎన్నికలు జరిపించండి. ప్రజలు ఎవరికైతే హర్షిస్తారో, ఎవరికి విలువిస్తారో, ఎవరిని గెలిపిస్తారో ప్రజాస్వామ్యబద్ధంగా ఆ ప్రభుత్వానికి మీరు అండగా ఉండండి, న్యాయాన్ని, చట్టాన్ని కాపాడండి అని చెప్పని మరి పోలీస్ వ్యవస్థను కూడా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడికైనా సరే తెలుగుదేశం పార్టీ మీ కుతంత్రాలు ఆపండి. చేతనైతే ధైర్యంగా ప్రజాక్షేత్రంలో మరి నిష్పక్షమైన ఎన్నికలకి రావాలని మరి డిమాండ్ చేస్తున్నాం. ఓకే, ఏం కావాలి రైల్వే జోన్ గురించి? ఒక విషయాన్ని మీకు మనవి చేస్తున్నాను. 3 రోజుల కిందట విశాఖపట్నంలో రైల్వే జోన్ని కేంద్ర ప్రభుత్వం, రైల్వే మినిస్ట్రీ ప్రకటన చేసింది. ఉత్తరాంధ్ర ప్రజల తాలూకా చిరకాల వాంఛ, చిరకాల కోరిక. ఈ రాష్ట్ర విభజన చట్టంలో రాష్ట్రం తాలూకా కోరిక విభజన చట్టంలో అంశం విశాఖపట్నం రైల్వే జోన్ రావాల్సిందే, ఇచ్చి తీరవలసిందే. ఆ ప్రకటన వచ్చింది. చాలా సంతోషం, చాలా అభినందనీయం. దాంట్లో మాకు ఏ విధమైన రుచుకు లేదు. కానీ సైమల్టేనియస్గా ఈ ప్రకటన 4 సంవత్సరాల ముందే వచ్చుంటే ఎంత బాగుండేది, ఎంత ఆనందపడే వాళ్ళం. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికల దృష్టిలో పెట్టుకొని నిన్న ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వస్తున్నారు కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజల తాలూకా ఆవేశ ఆగ్రహాలు వారికి తాకకూడదని రాజకీయ ఉద్దేశంతో మరి ఇవాళ రైల్వే జోన్ని ప్రకటన చేశారు. ఏ ఉద్దేశంతో చేసినప్పటికి కూడా ఉత్తరాంధ్ర ప్రజలకి ఇది మంచిదైన విషయాన్ని మనం చేస్తున్నాం. అంతేకాకుండా అందులో ఇంకొక విషయం, సైమల్టేనియస్గా భారతదేశంలోనే ఎక్కడా కూడా రైల్వే డివిజన్ లేకుండా జోన్ అనేది లేదు. దురదృష్టం, విశాఖపట్నం డివిజన్ని
2 భాగాలుగా విభజించామన్నారు. ఒక భాగాన్ని తీసుకెళ్లి రాయగఢలో డివిజన్ ఏర్పాటు చేస్తామన్నారు. చేసుకోమని మాకు అభ్యంతరులే. ఎందుకంటే ఆ భూభాగంలో వారికి ఉన్న పరిస్థితుల్లో వారికి చేసుకునే అభ్యంతరులే. కానీ విశాఖపట్నం డివిజన్ని పూర్తిగా దాన్ని అక్కడ తీసుకెళ్ళి ఆ డివిజన్ తీసుకెళ్ళి కృష్ణా డివిజన్లో దాన్ని కలపడం, దాన్ని మెర్జ్ చేయడం అనేది పూర్తిగా మేము విభేదిస్తున్నాం. దాన్ని పూర్తిగా కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. దాన్ని డివిజన్ అక్కడ ఉంచి దాన్ని పరిధులు మార్చుకోండి, మాకు అభ్యంతరులే. దాన్ని పరిధులు మార్చండి. కాకపోతే డివిజన్కి తీసుకొచ్చి విశాఖపట్నం రాజమండ్రి వరకు దీని తాలూకా పరిధిని ఆ పరిధిని తగ్గించి దీనిలో కలపండి. ఆ కార్యక్రమం చేయండి. అటు ఇచ్చాపురం వరకు ఉన్న ఆ స్టేషన్ తీసుకొచ్చి విశాఖపట్నం డివిజన్లో కలపండి. ఆ పరిస్థితులు చేయండి. కేకే లైన్ తీసుకొచ్చి డివిజన్లో ఉంచండి. ఆ పరిస్థితులు చేయండి. కానీ ఈ విధంగా ఈ డివిజన్ పూర్తిగా ఎత్తివేసి అక్కడ కలపడం అనేది ఆక్షేపణీయం. దీని మీద నిరంతర పోరాటం పూర్తి డివిజన్ వచ్చే వరకు కూడా వైఎస్ఆర్సీ పార్టీ దీని మీద ఆందోళన వ్యక్తం చేస్తుంది. రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న 25 సీట్లు మరి ప్రజల తాలూకు ఆందోళనతో గెలిచిన వెంటనే మళ్ళీ మన డివిజన్ని మనం తెచ్చుకోవడానికి పూర్తి స్థాయిలో మేము పోరాటం చేసి సాధించుకుంటామనే విషయాన్ని కూడా మరి మనవి చేస్తున్నాం. అంతేకాకుండా నాకు వ్యక్తిగతంగా తెలిసినంత వరకు కూడా రైల్వేస్ అనేది ఒక యూనిట్, భారతీయ రైల్వే అనేది ఒక యూనిట్. ఒక డివిజన్లో ఎక్కువ రెవెన్యూ వస్తుందా, ఒక రెవెన్యూ ఎక్కువ తక్కువ డివిజన్ వస్తుందా, రెవెన్యూ వచ్చిందా డివిజన్లో ఎక్కువ పనులు అవుతాయా లేదనేది కాకుండా నీట్ బేస్లో ఎక్కడైతే ఏ అవసరాలు ఉంటాయో ఆ అవసరాలకు తగ్గట్టు ఆయా ప్రాంతాల్లో ఆ లైన్స్ కానీ ఆ ట్రైన్స్ కానీ ఆ వ్యవహారాలు కానీ అవన్నీ జరుగుతాయనేది నాకున్న అవగాహనలో నేను అనుకుంటున్నాను. ఏదైనప్పటికీ కూడా ఇవాళ రైల్వే డివిజన్ అక్కడి నుంచి తొలగించడం అనేది పూర్తిగా కూడా అది ఆక్షేపణీయం. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికోసం సాధిస్తున్నాం. భారతీయ జనతా పార్టీని కూడా మరి డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా అదే విభజన చట్టం జరిగిన 5 సంవత్సరాలు అయినప్పటికీ 4 సంవత్సరాల ముందే ఈ కార్యక్రమం జరగవలసింది. దురదృష్టం తెలుగుదేశం పార్టీ మిత్రపక్షంగా ఉంటూ ఆ పార్టీతో మిత్రపక్షంగా ఉంటూ స్వయాన మన విజయనగరం జిల్లాకు సంబంధించిన మరి పార్లమెంట్ సభ్యుడే విజయనగరం పార్లమెంట్ సభ్యుడే కేంద్ర మంత్రిగా ఉంటూ కేంద్ర కేబినెట్లో ఉంటూ 4.5 సంవత్సరాలు చేత కాకుండా వారితో కుమ్మక్కై వారి రాజకీయ లబ్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తాలూకా అవినీతి కార్యక్రమాల కోసం దీన్ని తాకట్టు పెట్టారనడంలో ఏ విధమైన సందేహం లేదు. ఎందుకంటే ఉదాహరణకి ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ మొదటి నుంచి దాని పోరాటం చేస్తుంది కాబట్టి గత 2-3 నెలల నుంచి తెలుగుదేశం పార్టీ కూడా దీంతో చేతి కలపబట్టి రాష్ట్రమంతా కూడా ఒకటి అవ్వబట్టి ఇవాళ చచ్చినట్లు చేసినట్లు రైల్వే జోన్ ప్రకటించారనేది ఇది వాస్తవం. ఇదే కానీ మేము 4 సంవత్సరాలు బట్టి దీని గురించి పోరాటం చేస్తున్నప్పుడు ఆ రోజే కానీ తెలుగుదేశం పార్టీ కానీ దీంతో అవునంటే మాతో చేతులు కలిపి ఉంటే దీని మీద ఉద్యమం చేస్తుంటే లేదు మేము అమరనాథ చేసినప్పుడు దాన్ని వత్తాసు పలికితే లేదు పాదయాత్ర చేసినప్పుడు దాన్ని హర్షిస్తే ఇది ఎప్పుడో వచ్చేది. కానీ హేళన చేశారు, అవహేళన చేశారు. మరి తీసుకెళ్లి జైల్లో పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఆయన వచ్చి ఎగతాళి చేశారు. దాని ప్రతిఫలమే దీనికి ఇంత ఆలస్యం. అందుకే రాష్ట్రానికి సంబంధించిన ఏ సమస్య వచ్చినా సమస్యకు సంఘటితంగా పోరాటం చేస్తే మన సమస్యల్ని మనం తీర్చుకుంటాం, మనం చేస్తాం. ఇప్పటికైనా సరే తెలుగుదేశం పార్టీ ఆ ఆలోచనతో ఆ కార్యక్రమంతో ముందుంటే మంచిదనేది మరి ఏదో చెప్తున్నాం. లేకపోతే పూర్తిగా కూడా మీకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదనే విషయాన్ని కూడా మీ ద్వారా ఆ పార్టీకి చెప్తున్నాం. ఎప్పుడు కేంద్రంతో పోరాటం ఎప్పుడు ఇది? ఏ రోజైతే మా ఎంపీలు వచ్చి రాజీనామాలు చేసి ఇక తాడో పేడో క్షేత్రస్థాయిలో తేల్చుకుంటామని చెప్పినాడు అప్పుడు చంద్రబాబు నాయుడు బయటకు వచ్చారు. 4 సంవత్సరాల 4 నెలల తర్వాత 4 సంవత్సరాలు 4 నెలల తర్వాత ఈ 4 సంవత్సరాలు 4 నెలలు ఆ ప్రభుత్వంతో కుమ్మక్కై కాంట్రాక్టుల కోసం వారి అవినీతి కోసం ఆ ప్రభుత్వాన్ని మొత్తం పెరిగింది. వాస్తవం కాదా అవునా అనేది మరి మీ మిత్ర పాత్రికేయ సోదరులు కానీ రాష్ట్ర ప్రధానికం కానీ ఆలోచన చేయాలని కోరుతున్నాం. మీ మొదటి నుంచి కూడా అటు ప్రత్యేక హోదాకు కానీ ఇటు రైల్వే జోన్కి కానీ
అటు పోర్టుకు కానీ లేదు రాష్ట్రం తాలూకా అభివృద్ధికి సంబంధించిన అంశాల పట్ల ప్రతి అంశం పట్ల కూడా మేము ప్రతిరోజు చర్చతో పోరాటం చేస్తున్నామే. ఎక్కడ కూడా రాజీ పడలేదనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. నూటికి 100% నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 100% విశాఖ జోన్లో ఉంటాయి. లేదు నాకు అలా అనిపించలే. నాకు వాళ్ళు ఇచ్చిన అతను చూసిన అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఏదైతే డివిజన్ ఉందో కొత్త లైన్ ఒకటి ఏది ఈ కేకే లైన్ ఒకటి దాన్ని అటు కలుపుతాము, మిగతా స్టేషన్స్ అన్నీ కూడా ఇందులో కలుపుతామని చెప్పేసి ఉన్నాయి. నాకున్న ఇన్ఫర్మేషన్ ఏదైనప్పటికీ కూడా మీరు చెప్పింది కూడా పరిశీలన తీసుకుంటాం. లేదు